నమస్కారం మాస్టర్. పిల్లలు, ఈ ప్రశ్నకి మీరు ఎవరు సమాధానం ఇస్తారు? నేను చెప్తాను మాస్టారు. నీవురా ఆమెకు నువ్వు ఆ బెల్లాన్ని తాకితే దాని వెనకాల ఉన్న మా భోజనం మైలైపోతుంది. నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళి రాయి భీమరావు. జీవితంలో చాలా గొప్పవాడిపోతుంది భీమరావు. నీ వల్ల మా భోజనం మైలైపోయింది. ఇది కూడా నువ్వు పెట్టిండు. చాలా ద్రావంగా ఉంది. తాగడానికి మంచి నీళ్ళు ఇస్తారా? నేలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే వెళ్ళి తాగో. మనుషుల్ని మనుషుల్లా చూడండి, పశువులా కాదు. నువ్వు ఎవరికీ తలవంచకూడదు. నీ చదువు నీ మార్గం కావాలి. విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా భీమరావు? ఎంతమంది తనని తక్కువగా చూసినా చదివే లోకంగా మార్చుకొని మెట్రిక్ సాధించాడు. అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు. సాయాజీరావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో ఘనతలు సాధించి తిరిగి వస్తారు. ఇన్ని సంవత్సరాలు గడిచిన ఈ ప్రజలు మారలేదు, మా బ్రతుకులు మారలేదు. ఎలాగైనా మా తలరాతలు మార్చే దేవుడివి నువ్వే కావాలి బాబా. నా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడతాను. భారత రాజ్యాంగం యొక్క మూసాయిక కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ళని నా ప్రజలకి, నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై శరగని ముద్ర వేసిన మహనీయుడు ఆయన. అందరి కలలు కన్నది ఆయన కాలం. పడుగుల కోసం ధ్వనించింది ఆయన గళం. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే